మల్లన సాగర్ ఈరోజు తెలుగులో కన్నీళ్ళ పైన పుస్తకాన్ని రాసినటువంటి అవధాన్ సార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మల్లన సాగర్ 50 టీఎంసీలని వ్యతిరేకిస్తూ 2016 నుండి పోరాటంలో గ్రామాలకి తోడుగా ఉన్న మేము ఎల్లప్పుడూ పిలుచుకునే మా త్రిమూర్తులు సిపిఎం పార్టీ జయరాజ్ అన్న, మల్లేష్ అన్న, భాస్కర్ అన్నకి, వేమ్లగట్టు గ్రామం 963 రోజులు నిరాహార దీక్ష చేసి న్యాయం కోసం ప్రతి తలుపు తట్టింది. లాఠీ చార్జ్ అయింది, బుల్లెట్ల వర్షం పడింది, మమ్మల్ని కిడ్నాప్ చేశారు, తుపాకులు కనత పైన పెట్టి చంపేస్తామని బెదిరించారు. ఎన్ని విధాల ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ఎక్కడ కూడా మేము లొంగలేదు, కంటిన్యూగా పోరాటాన్ని కొనసాగించాం. ఏమనంటే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీరు ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి మీరు వైరస్ లాగా తయారయ్యారు అని మమ్మల్ని సంబోధించిన నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్ర అభివృద్ధికి ఎవరు అడ్డుగా ఉండరు. కానీ రాష్ట్ర అభివృద్ధిలో ఎవరైతే పాత్ర ఉందో ఆ పాత్రని ప్రభుత్వం నిర్లక్ష్యం వహించదు. మేము కోరేది ఏంటంటే నిర్వాసితులు, ఇప్పుడు నేనున్నాను, నాకు 8 ఎకరాల భూమి ఉంది, నా ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ మల్లన సాగర్లో తీసేసి అక్కడ పడేసి నన్ను తీసుకొచ్చి గజ్వేల్లో పెట్టారు. గజ్వేల్లో నాకు గుర్తింపు లేదు అంటే ఒక నిర్వాసితుడు టోటల్గా పోగొట్టిన వాడు ఒక శవముతో సమానం. బ్రతికున్న శవం ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు నిర్వాసితులు. గుర్తింపు అంటే మేమేదో పెద్ద లీడర్లమో అవివని కాదు, కనీసం తినడానికి, తిండికి, ఉండడానికి నివాసం కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉంది. జీవో 123 ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ అది చీకటి జీవో, దాన్ని కొట్టేయాలన్నారు. అప్పుడు ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సార్ గారు 14 మంది లాయర్లను పెట్టి జీవో 123ని నిలుపుదల చేశారు. యాక్ట్ 21 తీసుకొచ్చారు, సేమ్ టు 123, జీవోని తీసేసి చట్టం పెట్టారు. అది 2014 నుండి ఫోర్స్లో ఉందన్నారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మారింది, రాష్ట్రం మాత్రం అదే ఉంది. ఏ ప్రభుత్వానికైనా రాష్ట్ర అభివృద్ధి అనేది ముఖ్యం. ఇవి మాటలు, ఫస్ట్ ప్రభుత్వం యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయంటే రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం పాలు పంచుకోవాలంటారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి ఒకరిని చంపేసి వాని శవముతో మీ అభివృద్ధి చేసుకోవడానికి మాత్రం దయచేసి ముందుకు రాకూడదని అంటాం. చట్టం 21/2017 తెలంగాణ చట్టం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో నిరంకుశంగా కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరినీ ఆపేసి టీఆర్ఎస్ వాళ్ళు చట్టాన్ని ఆమోదించారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయింది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7 నెలల్లో ఆ చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? సామాన్యులుగా మేము అడగలేము, మేధావులుగా మీరు చెప్పకపోతే సమస్య తీరేది ఎట్లా? రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మేము కాదు అనట్లేదు, కానీ రాష్ట్రం అభివృద్ధిలో సామాన్యుల యొక్క మల్లరెడ్డి గారు అన్నారు, ఎవరైనా ఎమ్మెల్యేలు పోయిందా ఏదని. నేను గంటపరంగా చెప్తున్నాను, ఎక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఎక్కడైతే ట్రిబులార్లు పోయినాయో ఆ చుట్టూరుగా ఉన్నటువంటి భూములన్నీ బడా నాయకులే, బడా బాబులే. మీరు ఎక్కడైనా చూడండి, మల్లన సాగర్కి చుట్టూరుగా ఉన్నటువంటి భూములు ఎవరి? ఇంకా కొత్త విషయం ఏంటంటే ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా భూములను సేకరించేశారు. అసలు భూసేకరణ ప్రక్రియలు కూడా మొదలు పెట్టకుండా భూములని లాగేసుకున్నారు. ప్రాజెక్టు కట్టారు,
ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఇవి మిగిలిపోయి ఉన్నాయి, ఈ భూములు మాయ ఉన్నాయి సార్, మాకు ఇవ్వండి అని అడిగితే లేదు లేదు వాటికి పైసలు ఇచ్చాము, అది మా భూములు అంటున్నారు. ఆ విధంగా రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారు ఒక ఫామ్ హౌస్ కట్టేసుకున్నారు. ఆయన కొన్నరా అంటే అసలు లేదు. రంగనాయక సాగర్ పేరు మీద తీసుకున్నటువంటి భూములలో మిగిలి ఉన్నటువంటి భూములలో ఫామ్ హౌస్ కట్టారు. అసలు తీసుకున్నది ఎందుకు? రంగసాగర్ నిర్మాణానికి. రంగసాగర్ నిర్మాణం అయిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి భూములు రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈ వేదికలో చాలామంది ఉన్నారు, ప్రాజెక్టుల కోసం తీసుకున్నటువంటి భూములు ప్రాజెక్టులకు వాడకపోతే ఆ వాడనటువంటి భూములు మళ్ళీ తిరిగి రైతులకు ఇవ్వండి, రైతులు రైతులుగా ఉంటారు. ఒక అధికారి అంటారు, ఎందుకయ్యా మీ బతుకు, నిన్ననే ఒక ఐఏఎస్ క్యాండిడేట్ సార్, ఎందుకయ్యా మీ బతుకు, మంచిగా చదివి నాలాగా ఉద్యోగం సంపాదించాలి మీరు, నాలాగా ఉద్యోగం సంపాదించాలి మీరు, ఎందుకు మీరు ఇంకా వ్యవసాయం మీద ఈ రైతుల మీద ఈ భూముల మీదనే ఉంటారు అని. సార్ రైతు కూడా ఒక ఉద్యోగుడు. వ్యవసాయం అనే ఉద్యోగం చేస్తున్నటువంటి రైతుని కించపరిచే మాటకూడదు. ఒక రైతు తన 1 ఎకరం భూమిలో తన కూతురు పెళ్లి చేస్తాడు, కొడుకును చదివిస్తాడు, అన్నీ చేస్తాడు. మళ్ళీ అతనికి ఇచ్చే ఉద్యోగం ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అతనే ఉద్యోగిగా ఉంటాడని. కానీ కించపరుస్తున్నారు రైతులని. రైతుగా బతకనిచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా నేను కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఎవరైతే పూర్తిగా భూములను ఇచ్చేసి ఎలాంటి ఆధారం లేకుండా ఎలాంటి పునరుపాధి కల్పించినటువంటి గత ప్రభుత్వంకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒకవేళ రైతుకి రైతుగా ఉండాలి అనుకుంటే కనీసం ఎక్కువద్దు, ఆ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతు కుటుంబానికి 1 ఎకరం ఇవ్వండి, మళ్ళీ 1 ఎకరం ఇవ్వండి దయచేసి. అసైన్ భూములు ఎన్నో ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి, వాటిని అభివృద్ధి పరిచి ఆ రైతులకి 1 ఎకరం, ఒక రైతు కుటుంబానికి 1 ఎకరం. నేను 8 ఎకరాలు పొడగొట్టుకొని వచ్చాను. ఇంతవరకు నేను ₹1 ఇంకా నాకు ఏమి ఇవ్వలేదు. నేను అడిగేది భూమి ఇవ్వమంటున్నాను. మేము అడిగిన అన్నీ నిజాయితీగా అడిగాం, నిస్వార్థంగా అడిగాం. కాబట్టి ఎన్ని ప్రాజెక్టులు గత ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూములు తీసేసుకొని నిర్మించిందో అందరూ అంటున్నారు. అది భయంకరమైనటువంటి రోజులు. నిర్వాసితులని బలవంతంగా పోలీసులతో అర్ధరాత్రి ఆడవాళ్ళను, మగవాళ్ళను, పిల్లల్ని చూడకుండా తీసుకొచ్చి రోడ్డున పడేశారు. గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ విషయం తెలుసు. దయచేసి ప్రభుత్వం దగ్గర ఈ నూతన ప్రభుత్వం దగ్గర చిన్న ప్రతిపాదన పెట్టండి దయచేసి పెద్దలందరూ. నేను ఒకటే కోరుతున్నాను మీతో, మేము 2016 నుండి 2021 వరకు కన్నీటితోనే బతికాం. మా కన్నీటి కాదని ఈరోజు కన్నీళ్ళు అని రాశారు సార్. దయచేసి మా కన్నీళ్లను తూర్చడానికి నూతన ప్రభుత్వం దగ్గర ఒకే ఒక ప్రతిపాదన పెట్టండి దయచేసి. ఎన్ని కుటుంబాలు తమ త్యాగం వల్ల ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పడ్డాయో ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితులకందరికీ ఆ ప్రాజెక్టు కింద కనీసం 1 ఎకరం ఇప్పియండి, కనీసం 1 ఎకరం. మళ్ళీ ఆ రైతుగా ఉంటాడు, తన జీవితం తను సాధిస్తాడు. నేను ప్రామిస్ చెప్తున్నాను, కొన్ని కుటుంబాలను చూస్తే మాకు ఏడుపు వస్తుంది, ఏడుపు ఆపుకోలేకపోతున్నాం. ఉపాధి పోయింది, పునరుపాధి కింద మాకు 1 ఎకరం అడుగుతున్నామండి, ఏమో అడగట్లేదు మేము. ఆ ఎకరానికి మా దగ్గర నుండి ఏమి తీసుకుంటారు చెప్పండి. కానీ దయచేసి మాకు పునరుపాధి కల్పించండి. 2018-19లో గత కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఏమన్నారంటే, ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసి మీకు పునరుపాధి ఇస్తా అన్నారు. ఒక్క పరిశ్రమ రాలే. మాకు ఉపాధి లేదండి, మేము కోరేది ఒక ఉపాధి. ప్రభుత్వానికి మీరు రిక్వెస్ట్ చేయండి, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి వేదిక మీద నుండి మేము అడుగుతున్నాం, దయచేసి రైతుని రైతుగా ఉంచండి. రైతుకు జరిగినటువంటి అన్యాయం అందరూ చూశారు. మా వేములగడ్డ దీక్షా శిబిరంలో
ఒక టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలని, అన్ని సంఘాలని, అందరు వేదికల పెద్దలని మా దీక్షా శిబిరం దగ్గర 100 రోజుకి, 200 రోజులకి, 500 రోజులకి మేము పిలిచాం. ఒక టీఆర్ఎస్ తప్ప అందరినీ మా గ్రామ వేదిక నుండి అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేశాను. కాబట్టి మేము కోరేది ప్రజల పాలన, ప్రజల ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రజల ప్రభుత్వంలో మనమంతా భాగస్వాములుగా ఉన్నాం. భాగస్వాములుగా ఉన్నటువంటి మాట్లాడి చెప్పించి ఒప్పించే అంత శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ శక్తులతో నేను ఒకే ఒక వేడుకుంటున్నాను. రైతులని రైతుగా ఉంచండి, 1 ఎకరం ఇవ్వండి. రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని గజ్వేల్ మున్సిపాలిటీలో కలిపితే మాకు ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి మా గ్రామ పంచాయతీగా కొనసాగించండి, గ్రామాన్ని గ్రామాలుగా కొనసాగించండి. 50 టీఎంసీలలో 50 టీఎంసీలు నింపట్లేదు సార్. 50 టీఎంసీల నీళ్లు రావు. ఎట్టి పరిస్థితుల్లో 50 టీఎంసీలు నింపరు. అందులో ఒక 2-3 గ్రామాలు పూర్తిగా ఇంతవరకు మునగలేదు, మొన్నటి వరకు కూడా. కాబట్టి ఆ గ్రామాలని వాటి నుంచి తొలగించేసేయండి. అలా కొన్ని ప్రతిపాదనలు మాకు పెట్టండి. ఈ రోజుకి మేము చాలా సంతోషంగా మా యొక్క బాధని మా తోడుగా అవధాని సార్ చూశారు. మా లాఠీ చార్జ్ అప్పుడు వచ్చారు, మా మీద 307 కేసులు పెట్టినప్పుడు వచ్చారు. ప్రతి చిన్న విషయం వేములగట్లో జరిగినటువంటి ప్రతి విషయాల్లో అవధాని సార్ గారు భాగస్వాములు, మా బాధలో భాగస్వాములు. ఇప్పటి వరకు మేము బాధలనే ఉన్నాం. ఎప్పుడన్నా సంతోషంగా ఎవరన్నా పిలుద్దామనే పరిస్థితి మాకు రాలేదు. కల్పించమని మాత్రం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.